హరే కృష్ణ. అందరికీ కూడా ఆ, తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. నమా ఓం జ్ఞానాతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో అందరికీ కూడా తెలుగు గీత కార్యక్రమానికి స్వాగతం. సో ఈ రోజు మనము భగవద్గీతలో 9వ అధ్యాయము 3వ శ్లోకం గురించి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో మనం థీమ్ వైజ్ నేర్చుకుంటున్నాము భగవద్గీత. సో ఈ థీమ్ వైజ్ భగవద్గీతలో మనం భక్తి అనేటువంటిది పొందడము ఎంత అరుదు, చాలా తక్కువ మందికి మాత్రమే దొరుకుతుంది. చాలా తక్కువ మంది మాత్రమే ఒక భక్తి మార్గంలో ముందుకు వెళ్ళగలరు. ఎటువంటి అదృష్టవంతులు వెళ్ళగలరు. చాలా కష్టం ఈ యొక్క భక్తి దొరకడం అనేటువంటిది కష్టము. దొరికిన తర్వాత కూడా దాన్ని శ్రద్ధగా పాటించేటువంటి వాళ్ళు కూడా ఉండాలి. సో ఏ విధంగా భక్తి దొరికినా సరే అందరూ కూడా చెయ్యలేరు, యొక్క భక్తి గురించి తెలిసినా సరే అనేటువంటి విషయము ఈరోజు తెలుసుకుందాము. ఈరోజు మనము 9వ అధ్యాయము 3వ శ్లోకం గురించి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్య సంసారవర్త్మని. అశ్రద్ధదానాః పురుషా ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్య సంసారవర్త్మని. ఏం చెప్తున్నారు స్వామి యొక్క శ్లోకంలో? అశ్రద్ధ దానాహ అంటే కనుక శ్రద్ధ లేనటువంటి వాళ్ళు, పురుష అంటే కనుక జనులు అని ఇక్కడ. సో ధర్మస్యాస్య పరంతప, పరంతప అంటే కనుక శత్రుంజయ అర్జునుడిని ఇక్కడ ఉద్దేశించి చెప్తున్నారు అనమాట. ధర్మస్యాస్య అంటే ధర్మ విధానానికి అని అర్థం అనమాట. సో వాళ్ళు ఏమవుతారు? సో ఎవరైతే కనుక శ్రద్ధ లేనటువంటి వాళ్ళు ఏమవుతారంటే వాళ్ళు అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. శ్రద్ధ లేనటువంటి వాళ్ళు యొక్క భక్తియుత సేవలో వాళ్ళు భక్తియుత సేవ ద్వారా నన్ను పొందలేరు. కనుక వారు ఈ భౌతిక జగమునందలి జనన మరణ మార్గమునకే తిరిగి వత్తురు. సో చూడండి, మనందరికీ కూడా ఒక అలర్ట్ అన్నమాట. సో స్వామి చెప్తున్నారు మనకి ఈ అధ్యాయం ఎందులో వచ్చింది? మనకి 9వ అధ్యాయం. 9వ అధ్యాయము పరమ గుహ్య జ్ఞానము అనేటువంటి యొక్క అధ్యాయం అనమాట. సో దానికి జస్ట్ యొక్క ముందు శ్లోకంలోనే మనకి చెప్పారు యొక్క భక్తియుత సేవ యొక్క గొప్పతనం ఏమిటి. రాజవిద్య రాజగూహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. సో ఈ విద్యలలోకి ఎలా రాజవిద్య లాంటిది అని చెప్పి దానికి ఉన్నటువంటి లక్షణాలు మనం ఏ విధంగా తెలుసుకోగలము, మనంతటా మనకే వస్తుంది, ఇది ఎంతటి శాశ్వతమైనటువంటిది, ఇది ఏం చేస్తుంది, ధర్మం యొక్క పూర్ణత్వం అయి ఉంటుంది, సో ఎంత పవిత్రమైనది, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము, ఇటువంటి విషయాలన్నీ కూడా చెప్పిన తర్వాత స్వామి వెంటనే ఈ శ్లోకం చెప్తున్నారు. ఎక్కడో దూరంగా చెప్పలే. ఏం చెప్పారు? అశ్రద్ధ దానాః పురుష, శ్రద్ధ లేనటువంటి వాళ్ళు నన్ను పొందలేరు. చూడండి, ఏ పని చేసినా సరే మనకేం కావాలి? శ్రద్ధ కావాలి.
మనం భౌతిక పరంగా కూడా చూస్తాం అన్నమాట. ఎక్కడి నుంచి మొదలు పెడతాం? చిన్న పిల్లవాడు, చదువుకునేటువంటి పిల్లవాడు అన్నమాట. సో వాడికి ఎంతటి తెలివితేటలున్నా, ఎంతటి జ్ఞాపక శక్తి ఉన్నా సరే, వాడు కనుక చదువులో శ్రద్ధ పెట్టకపోతే కనుక వాడు రాణించలేడు. వాడు చదువులో శ్రద్ధ పెట్టకపోతే రాణించలేడు. వాడికి ఎంతో తెలివితేటలు ఉండొచ్చు, ఎంతో జ్ఞాపక శక్తి ఉండొచ్చు, అయినా సరే వాడికి శ్రద్ధ లేదు. ఎప్పుడో అప్పుడప్పుడు పుస్తకం తీసి చదువుతూ ఉంటాడు, నచ్చినప్పుడు చదువుతూ ఉంటాడు, చదవాలని చెప్పి కొంచెం కూడా శ్రద్ధ లేదు. వాడు రాణించగలడా? రాణించలేడు. అదే రెండవ వ్యక్తి, వాడి పాపం అంత తెలివితేటలు లేవు, జ్ఞాపక శక్తి కూడా ఇంతకు ముందు ఉన్నటువంటి వ్యక్తికి ఉన్నటువంటి అంతటి జ్ఞాపక శక్తి లేదు. కానీ ఏముంది? వాడికి శ్రద్ధ ఉంది. శ్రద్ధ ఉంటే కనుక ఏం చేస్తాడు? రోజు 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 వాడికి తెలివితేటలు ఎంత ఉన్నాయో దాన్ని బట్టి, వాడి యొక్క జ్ఞాపక శక్తిని బట్టి కొంచెం 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 వాడు శ్రద్ధతోటి విద్యను అభ్యసిస్తూ ఉంటాడు. సో అప్పుడు ఏమవుతుంది? ఆ కొంచెం కొంచెం ఏమవుతుంది? కొన్ని రోజులకి అది ఒక పెద్దది అయిపోతుంది అన్నమాట. వీళ్ళిద్దరూ కూడా ఒకే స్టార్టింగ్ పాయింట్ నుంచి, ఇద్దరికి కూడా ఒకే సమయాన్ని ఇచ్చినా సరే, తెలివితేటలు ఉన్నవాడు తక్కువ సమయంలోనే ఎక్కువ చేయగలడు, కానీ శ్రద్ధ లేదు వాడికి. కానీ మిగతా వాడికి అంత తెలివితేటలు లేకపోయినా సరే ఎంతో కొంత తెలివితేటలు ఉన్నాయి కాబట్టి వాడు శ్రద్ధతోటి ప్రతిరోజు కూడా రెగ్యులర్ గా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమవుతుంది? ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, కొన్ని రోజులైన తర్వాత ఖచ్చితంగా ఈ శ్రద్ధ ఉన్నటువంటి వ్యక్తి అంతటి తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తిని బీట్ చేసేస్తాడు. ఇది శ్రద్ధ అనేటువంటిది మనం చూస్తాం. మాతాజీస్ అందరికీ కూడా తెలుస్తుంది. వంట చేసేటప్పుడు ఒక్కొక్కసారి శ్రద్ధ పెట్టి మీరు వంట చేస్తే కనుక ఏమవుతుంది? చాలా బాగా వస్తుంది ఆ యొక్క వంటకం, చాలా బాగా వస్తుంది. ఎవరో మీ ఇంటికి చుట్టాలు ఎవరో వస్తున్నారు, లేకపోతే బంధువులు ఎవరో వస్తున్నారు, లేకపోతే మీ తల్లిదండ్రులు వస్తున్నారు, మీకు బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు వస్తున్నారు, లేకపోతే కనుక మీ ఇంట్లో మీ పిల్లలకే బాగా వండాలి ఈరోజు సంథింగ్ స్పెషల్ అని అనుకున్నారు. అప్పుడు ఏం చేస్తారు? మిగతా రోజుల కంటే కూడా బాగా శ్రద్ధ పెట్టి చేస్తారు. శ్రద్ధ పెట్టేటప్పుడు చేసేటప్పుడు ఏమవుతుంది? శ్రద్ధ అనేటువంటిది వచ్చినప్పుడు ఏమవుతుంది? చిన్న చిన్న విషయాలకు కూడా ప్రాధాన్యత ఇస్తారనమాట. చిన్న చిన్న విషయం వంటలో ఈ రకం యాడ్ చేద్దాము, వంటలో ఈ చిన్న విషయం యాడ్ చేద్దాము, ఏదో అది యాడ్ చేద్దాము, అలా చేస్తే ఏమవుతుంది? ఆ వంటకం అనేటువంటిది శ్రద్ధగా చేసి భగవంతుడికి అర్పిస్తే కనుక బ్రహ్మాండంగా తయారవుతుంది అనమాట. బయట ఎక్కడా కొన్నదానికంటే కూడా మీరు చేసింది, శ్రద్ధతో చేసింది, చాలా సూపర్ గా ఉంటుంది రిజల్ట్. సో చదువుకోవడము, వంట చేయడం, అలాగే యొక్క శ్రద్ధ లేకపోతే కనుక భక్తిలో కూడా మనము శ్రీకృష్ణ భగవానుణ్ణి పొందలేము. చిన్న ఎగ్జాంపుల్, మీరు ఏదో భోగా రెడీ చేశారు భగవంతుడికి, శ్రద్ధ లేదు మీకు, ఏం చేస్తారు? అక్కడ పెట్టేసి ఏదో మంత్రం ఏదో చదవాలి కాబట్టి యాంత్రికంగా చదివేసి మీరు వెళ్ళిపోయారు. స్వామి స్వీకరిస్తారా ఆ యొక్క వంటకాన్ని? స్వీకరించరు ఆయన. ఎందుకంటే కనుక మీరు చేసి ఇచ్చిన వంటకము, ఆయన దేవాది దేవుడు, ఎంతో యజమాని, గొప్ప కొన్ని వేల కోట్ల లక్షల గ్రహాలకి, విశ్వాలకి ఆయన యజమాని. ఎంతో మంది లక్ష్మీదేవులు గోకులంలో, వైకుంఠంలో ఆయనకి సేవ చేయడానికి రెడీగా ఉంటారు. రాధారాణి అయితే కనుక ఈ రోజు చేసిన వంటకం మళ్ళీ రిపీట్ అవ్వదు, అలాగా ఆవిడ వంటకాలు చేసి పెడుతుంది బ్రహ్మాండంగా ఆవిడకి, ఆయనకి మన దగ్గర వచ్చి మనం చేసినటువంటి చిన్న విషయము, ఏదో చిన్న భోగా తీసుకోవాల్సిన అవసరం ఏముంది ఆయనకి? అవసరం లేదు ఆయనకి. కానీ అయినా సరే ఆయన వచ్చి తీసుకుంటారు. ఎప్పుడు తీసుకుంటారు ఆయన? మనము అందులో శ్రద్ధతోటి, ప్రేమతోటి ఆయనకి అర్పిస్తే కనుక మన శ్రద్ధ ప్రేమ చూసి ఆయన వచ్చి తీసుకుంటారు. సో మనం భక్తి చేస్తూ ఉన్నాం, మనకు తెలుసు ఎలా చేయాలి అంటే హరే కృష్ణ మహామంత్రం జపం చేయాలి, మిగతా శాస్త్రాలు చదవాలి, ఆ తర్వాత మందిరానికి వెళ్ళాలి, మనము ఉపవాసాలు చేయాలి, ఇవన్నీ కూడా మనకు తెలుసు. కానీ ఏమవుతుంది? కొన్నాళ్ళకి మనం చేస్తూ చేస్తూ ఉంటే కనుక ఇది ఏమవుతుంది? యాంత్రికం అయిపోతుంది మనకి, మెకానికల్. జపం కూడా చేస్తున్నామా, హరే కృష్ణ అయిపోయిందా, ఓకే అయిపోయింది, 16 మాల అయిపోయింది.
కొన్నాళ్ళకి ఏమవుతుంది, మనకి మోనోటోనస్ అయిపోతుంది, యాంత్రికం అయిపోతుంది. అందుకే స్వామి చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో, శ్రద్ధ కావాలి. ఏ పని చేసినా సరే, ఎవరైనా సరే, ఏ రంగంలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే, మ్యూజిక్ నేర్చుకునేటువంటి వాళ్ళు కానీ, లేకపోతే కనుక చదువుకునే పిల్లలు కానీ, లేకపోతే ఇంజనీరింగ్ చేసే వాళ్ళు కానీ, ఒక డాక్టర్ గారు కానీ, ఎవరైనా సరే వాళ్ళు చేసేటువంటి ఏ పనిలో అయినా సరే వాళ్ళకి శ్రద్ధ ఉంటే మాత్రమే ఆ రంగంలో వాళ్ళు రాణించగలరు. ఈ రోజు రాణించకపోవచ్చు వాళ్ళు వెంటనే, ఈ రోజు వెనకబడి ఉండొచ్చు, కానీ శ్రద్ధగా ప్రతిరోజు కూడా చేస్తే కనుక ఏమవుతుంది, కొన్నాళ్ళకి అది ఇంతింతై వటువడింతై అన్నట్లు అదేమవుతుంది, కొన్ని రోజులకి పెద్దగా అయిపోతుంది అన్నమాట. సో అలాగే మనము శ్రద్ధగా చేయాలి ఏ పనైనా సరే. అందులోనూ భక్తి అంటే కనుక మనము ఇంకా శ్రద్ధగా చేయాలి. ఎందుకంటే ఆయన ఏం చేస్తారు, శ్రీకృష్ణ భగవానుడు ఆయన భావగ్రాహి జనార్దన. ఆయన మన యొక్క భావాన్ని మాత్రమే చూస్తారు. అక్కడ నువ్వు భోగా ఆఫర్ చేస్తున్నావు అంటే కనుక మనము ఆ వంటకంలో ఏమున్నాయి, అందులో జీడిపప్పులు ఎక్కువ వేసారా, లేకపోతే కనుక నెయ్యి తక్కువ వేసారా, నెయ్యి తక్కువ రకం క్వాలిటీనా, పంచదార ఎక్కువైందా, ఇందులో ఉప్పు లేదా, ఇవన్నీ పట్టించుకోరు ఆయన. ఆయన ఏం చూస్తారు, మనం అర్పించేటప్పుడు మనం ఎంత శ్రద్ధతోటి, ఎంత భావంతో, ఎంత ప్రేమతోటి ఆయనకి అర్పిస్తున్నాం. అదే మనం ఆయనకి పూలు పెడతాం, పూలు పెట్టేటప్పుడు విగ్రహానికి మన ఇంట్లో పూలు పెడతాం, లేకపోతే ఫోటోకి పూలు పెడతాం. ఆ పెట్టేటప్పుడు ఎంత శ్రద్ధతోటి మనం పెడుతున్నాం ఆయనకి. చిన్న చిన్న పనులు, జపం చేస్తూ ఉన్నాం, జపం చేస్తూ ఉన్నప్పుడు మనం శ్రద్ధగా చేస్తూ ఉన్నామా లేదా, బయటకి చెప్తున్నటువంటి నామాన్ని మనం శ్రద్ధగా వినడానికి ప్రయత్నిస్తున్నామా లేదా, లేకపోతే గనక ఒక పక్క నుంచి జపం చేస్తూ ఇంకో పక్క నుంచి వంట చేస్తున్నామా, లేకపోతే ఒక పక్క నుంచి జపం చేసి ఇంట్లో పిల్లవాడికి ఒరే నువ్వు వచ్చే ఇచ్చే అని చెప్పి చెప్తున్నామా, లేకపోతే గనక జపం చేస్తూ టీవీలో న్యూస్ స్క్రోల్ చేస్తున్నామా, లేకపోతే మొబైల్ చూస్తున్నామా. ఇవన్నీ శ్రద్ధ లేనటువంటి పనులు. శ్రద్ధగా చేసేటప్పుడు మనము ఆ పని మీదే మనం దృష్టి అంతా కేంద్రీకరించాలి. శ్రద్ధలో ఏముంటుంది, దాని మీదే, ఆ పని మీదే దృష్టి కేంద్రీకరించడము. చేసేటప్పుడు మనం చిన్న చిన్న విషయాలు ఉంటాయి అందులోను, ప్రతి దానికి కూడా ప్రాధాన్యత ఇవ్వడము. మన ఇంట్లో డ్యూటీ ఉండొచ్చు, ఆయనకి మనము డ్రెస్ చేంజ్ చేయడము, లేకపోతే కనుక ఆయనకి నీళ్లు పెట్టడము, లేకపోతే ఏదో ఒక పనులు. ఆ పని చేసేటప్పుడు హడావుడిగా పని అయిపోయింది, ఆయనకి డ్రెస్ మార్చాలి, ఏదో హడావుడిగా ఏదేదో చేసేస్తున్నాం, అది కాదు. చేసేటప్పుడు ఆయన జాగ్రత్తగా తీసుకొస్తున్నామా, పక్కన పెట్టామా, ఆయన డ్రెస్ మెల్లిగా తీసామా లేదా, మెల్లిగా మార్చామా లేదా, సో పెట్టేటప్పుడు పూలు పెట్టేటప్పుడు ఆయన కూర్చోబెట్టేటప్పుడు జాగ్రత్తగా చేస్తున్నామా లేదా. సో ఆయనకి ప్రాధాన్యత ఇవ్వాలి. చిన్న చిన్న విషయాలకి కూడా, డీటెయిల్స్ కూడా మనం ఏం చేయాలి, జాగ్రత్తగా చూడాలి. కోమలంగా, శ్రద్ధగా, మెల్లిగా, ప్రేమతోటి చేయాలి. సో అప్పుడు మనం చేసేటువంటి యొక్క ఆ యొక్క సేవ ఏదైనా సరే స్వామి స్వీకరిస్తారనమాట. శ్రద్ధ ఎంత ముఖ్యమైనటువంటిది అంటే గనక, మనకే ఎవరో పిలిచారు వాళ్ళ ఇంటికి, మొత్తం చెప్పన్ భోగ్ పెట్టారు మనకి, 56 రకాలు అన్ని కూడా వంటలు చేసి అంతా పెట్టారు మనకి. కానీ ఏమైంది, చివర్లో ఏమన్నారు పెట్టే ముందు, తిను అని చెప్పేసి ఇలాగా ప్లేట్ని ఇలాగ తోసేశారు మీ వైపు. మీకు తినబుద్ధి అవుతుందా అది? తినబుద్ధి అవ్వదు. అన్ని రకాల వంటకాలు ఉన్నాయి, అయినా సరే మిమ్మల్ని, మీకు గౌరవంతో మిమ్మల్ని చూడలేదు, గౌరవం ఇవ్వకుండా ఏదో ఒక మాటనో లేకపోతే కనుక అందులో ఏదో చేసేసి ఇలాగా విసరడమో ఏదో చేశారు, విసుగ్గా మాట్లాడారు. అన్ని రకాల వంటకాలు, చాలా శ్రేష్టమైన పదార్థాలతో చేసినవైనా సరే మీరు తీసుకోవడానికి ఇష్టపడతారా? ఏదో ఒకటి గబగబా తినేసి అక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అనిపిస్తుంది మనకి. అదే వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో మీకేం 10 రకాలు చేయలేదు, ఏదో ఒక కూర, ఒక పెరుగన్నము ఏదో పెట్టారు. కానీ పెట్టేటప్పుడు ఎంతో శ్రద్ధతో తీసుకొచ్చి పెట్టారు మీ ముందు, బాగా ప్రేమతో పెట్టారు మీకు. ఎలా ఉన్నారు, బాగున్నారా అన్ని అని అడిగారు. సో వాళ్ళు మాటలతోనే మనకి ఏమైపోతుంది, కడుపు నిండిపోతుంది మనకి. మంచి ఆతిథ్యం ఇచ్చారు వాళ్ళ ఇంటికి. వాళ్ళు మనకి పెద్ద పెద్ద వంటకాలు చేసి పెట్టాల్సిన అవసరం లేదు.
వాళ్ళ మాటలతోటి ఎంత శ్రద్ధతోటి మనల్ని చేశారు, ఎంత గౌరవంతో మనల్ని చూశారు అనేటువంటి విషయంతోనే మన కడుపు నిండిపోతుంది అనమాట. చాలా బాగుంది. వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ప్రశాంతంగా ఉంది. మనకేం పెద్ద పెద్ద వంటకాలు తినలేదు. ఏదో ఒక పెరుగన్నమో లేకపోతే ఒక కూర అన్నమో ఏదో ఒక చారన్నమో ఏదో తిన్నాం. వాళ్ళు అదే పెట్టారు. కానీ ప్రశాంతత ఉంటుంది మనసుకి. సో ఇంతకు ముందు దానికి ఇప్పుడు దానికి తేడా ఏంటి? శ్రద్ధ లేదు, శ్రద్ధ గౌరవం లేవు అక్కడ. సో అలాగే స్వామికి మనం చేసేటువంటి సేవల్లో కూడా శ్రద్ధ, పర్టికులర్గా భక్తియుత సేవలో మనకి ఆ యొక్క శ్రద్ధ అనేటువంటిది ఉండాలి. శ్రద్ధ అనేటువంటిది ఉండాలి. సో చిన్నప్పుడు వేమన శతకంలో చదువుకున్న సుమతి శతకంలో, చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు అని చెప్పి చదువుకున్నాం. సో చదువుకునేటప్పుడు అందులో రసజ్ఞత ఉండాలి. అందులో మీనింగ్ ఏంటి, ఎసెన్స్ ఏంటి అని చెప్పి తెలుసుకోవాలి మనం. లేకపోతే ఎంత చదివినా సరే వాడు పుస్తకం ప్రతి గంట ఎప్పుడు పుస్తకం చేతిలోనే పట్టుకునే ఉంటాడు. కానీ ఎంత చదివినా సరే వాడికి ఏమి అందులో రసజ్ఞత ఏమి తెలియకపోతే కనుక వేస్ట్, ఆ చదువు అంతా వేస్ట్. అలాగే మనం ఎన్నో సంవత్సరాలు భక్తి చేసి ఉండొచ్చు. ఎన్నో సంవత్సరాలు, నేను 20 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి, లేకపోతే 30 సంవత్సరాల నుంచి చేస్తున్నానండి. కానీ ఏమైంది, నీకు హరికృష్ణ మహామంత్రం జపం చేయడానికి నీకు శ్రద్ధ లేకపోతే కనుక, దాంట్లో నీకు టేస్ట్ లేకపోతే కనుక నువ్వు చేసేటువంటి భక్తి ఏమిటి? ఏదో ఉండొచ్చు, కొంచెం ఫలితం ఉంటుంది, ఎందుకంటే మిగతా వాళ్ళు చేయని వాళ్ళకంటే. కానీ ఏంటంటే నీకు ఎంత రిజల్ట్ రావాలో అంత రావట్లేదు. ఎందుకు కారణం? శ్రద్ధ లేదు. శ్రద్ధ లేకపోతే కనుక స్వామి చాలా క్లియర్ గా చెప్తున్నారు ఈ యొక్క శ్లోకంలో అనమాట. ఇక శ్రద్ధ లేనటువంటి వాళ్ళు నన్ను పొందలేరు ఈ యొక్క భక్తియుత సేవలో, నేను వాళ్ళకి దొరకను. మళ్ళీ ఏం చెప్తున్నారు? శ్రద్ధ లేకపోతే ఏమవుతుందంట, వాళ్ళు మళ్ళీ యొక్క జనన మరణ చక్రంలోనే వాళ్ళు మళ్ళీ తిరుగుతూ ఉంటారు. ఇక్కడ జనన మరణ చక్రంలోకి తిరుగుతూ ఉంటారు అన్నమాట. సో కాబట్టి యొక్క శ్రద్ధని పెంపొందించుకోవడము అనేటువంటిది చాలా చాలా ముఖ్యము. శ్రద్ధ అన్నమాట. సో ఏమిటి అసలు శ్రద్ధ అంటే? బాగానే ఉంది, శ్రద్ధ అని చెప్పారు, కానీ భక్తిలో యొక్క శ్రద్ధ అంటే కనుక దానికి అర్థం ఏమిటి అంటే కనుక మనకి తెలియాలన్నమాట. కేవలము శ్రీకృష్ణ భగవానుడిని నేను పూజించడం ద్వారా అన్ని రకాలైనటువంటి పరిపూర్ణతని సాధిస్తాను. నాకు ఇంకా వేరే పద్ధతి కానీ, అన్య దేవతలు కానీ, వేరే విధానము కానీ ఏది కూడా అవసరము లేదు. కేవలము మా యొక్క గురువుగారు శ్రీకృష్ణ భగవానుడు, గురు పరంపర, ఈ మూడు చాలు నాకు. గురు, సాధు, శాస్త్రం. శ్రీకృష్ణ భగవానుడు నా గురువు గారు, ఆ తర్వాత మా గురు శిష్య పరంపరలో గురువులు ఏవైతే కనుక చెప్పారో ఆ పుస్తకాలు, ఇవి చాలు నాకు. ఇంకేం అవసరం లేదు. ఏదో నేను కొత్త కొత్త విషయాలు అక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి, ఇక్కడికి వెళ్ళి నేర్చుకోవాలి, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి, వేరే వాళ్ళని పూజించాలి, నేను వేరే వాళ్ళకి సేవ చేయాలి, ఏం అవసరం లేదు. కేవలం ముగ్గురు, గురువు గారు, మన గురు పరంపర, మన గురు పరంపరలో ఇచ్చినటువంటి శాస్త్రాలు, శ్రీకృష్ణ భగవానుడు అర్చించడం మూలంగా నేను పరిపూర్ణతని సాధిస్తాను అనేటువంటి నమ్మకం ఉండాలి మనకి. సో వాళ్ళు ఏం చెప్పారో అది మనం చక్కగా చేయాలి. చేస్తే కనుక ఏమవుతుంది? చాలు, ఇంకేం అవసరం లేదు. శ్రద్ధ, ఈ శ్రద్ధ ఉండాలన్నమాట. కేవలం శ్రీకృష్ణ భగవానుని సేవించడం ద్వారా నాకు పరిపూర్ణత వచ్చేస్తుంది. ఎలా అయితే కనుక చాలాసార్లు చెప్పుకున్నాం, వేరు మొదట్లో నీళ్లు పోస్తే కనుక మొత్తం చెట్టంతటికి కూడా ఎలా అయితే కనుక పోషణ వస్తుంది, అదేవిధంగా మన యొక్క కడుపు, ఉదరానికి మనం ఆహారం సప్లై చేస్తే కనుక శరీరానికి అంతటికి కూడా పోషణ వస్తుంది. అలాగే శ్రీకృష్ణ భగవానుణ్ణి మనం సేవించడం ద్వారా గురువుల యొక్క మార్గనిర్దేశనంలో మనకి అన్ని రకాలైనటువంటి పరిపూర్ణతలు వస్తాయి. ఎవ్రీథింగ్, ప్రతిదీ వస్తుంది మనకి. మరి ఎలా వస్తుంది? బాగుంది, శ్రద్ధ చాలా బాగుంది. మరి నాకు లేదు, ఇప్పుడు అంత నమ్మకం లేదు. నాకు ఉంది, నాకు నమ్మకం, కానీ అంత స్ట్రాంగ్గా లేదు. హయ్యెస్ట్ నమ్మకం ఎప్పుడు వస్తుంది? హయ్యెస్ట్ నమ్మకం ఎవరికి ఉంది? ప్రహ్లాద్ మహారాజ్కి ఉంది హయ్యెస్ట్ నమ్మకం. వాళ్ళ నాన్నగారు ఏం చేశారు? హిరణ్యకశిపుడు కొండ మీద నుంచి తోసేశాడు.
అయినా సరే ఆయన నమ్మకం ఏమైనా పోయిందా? తోసినప్పుడు ఆయన నమ్మకం అలాగే ఉంది. ఆ తోసేటప్పుడు పైనుంచి కింద పడేటప్పుడు అలాగే ఉంది. స్వామి కిందకు వచ్చి పట్టుకున్న తర్వాత కూడా అలాగే ఉంది. ఆయన నమ్మకంలో ఎటువంటి మార్పు లేదు, చెక్కు చెదరలేదు. చెక్కు చెదరలేదు ఆయన యొక్క నమ్మకం. అది నిజమైనటువంటి శ్రద్ధ, నమ్మకము, శ్రద్ధ. ఆ తర్వాత ఎలా వస్తుంది మరి అంతటి శ్రద్ధ ఎలా వస్తుంది? స్వామికి అంత సేవ చేయాలి, చాలా డీటెయిల్ గా సేవ చేయాలి, నా దగ్గర ఉన్నటువంటి ఎన్ని రకాల వనరులు ఉన్నాయో అన్నీ కూడా స్వామి సేవలో ఉపయోగించాలి. ఎలా వస్తుంది ఈ యొక్క శ్రద్ధ? శ్రద్ధ అనేటువంటిది ఎలా వస్తుంది? శుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలో మనకి శ్రద్ధ వస్తుంది. ఎప్పుడైతే కనుక మనం భక్తి మొదలు పెడతామో అప్పుడు ఏమవుతుంది? మనకు ఉన్నటువంటి శ్రద్ధ ఏమిటి? కోమల శ్రద్ధ. మనకున్నటువంటి శ్రద్ధ చాలా చిన్నగా ఉంటుంది, ఫీబుల్ అన్నమాట. కొంచెం ఎలా అయితే కనుక దీపం ఉందనుకోండి, అప్పుడే వెలిగించాం అనుకోండి, వెంటనే అగ్గిపుల్ల అప్పుడే దానికి తగిలిచ్చాం, ఏమవుతుంది? కొంచెం అప్పుడే వెలుగుతూ ఉంటుంది ఆ శ్రద్ధ. వెంటనే మనం ఏం చేస్తాము? దీపానికి రెండు చేతులు పెడతాం పక్కన, అటు ఇటు కూడా. ఎందుకంటే కనుక ఏమాత్రం చిన్న గాలి వచ్చినా సరే అది ఆరిపోతుంది కాబట్టి వెంటనే మనం చేయి పెడతాం అటు ఇటు కూడా. అప్పుడు ఏమవుతుంది? జస్ట్ ఒక కొన్ని సెకండ్స్కి, 20-30 సెకండ్స్కి అది పుంజుకుంటుంది దీపం వెలగడం. అలాగే మనము యొక్క శ్రద్ధ ఏదైతే ఉందో, మనకు ఉన్నటువంటి మొట్టమొదట్లో వచ్చినప్పుడు, భక్తుల కింద వచ్చినప్పుడు మనకు ఉన్నటువంటి శ్రద్ధ ఎలా ఉంటుంది? కోమల శ్రద్ధ, చాలా కొంచెం ఉంటుంది అనమాట. సో మనకేంటంటే కనుక ఇంకా శాస్త్రాల మీద, గురువు మీద, కృష్ణుడి మీద మనకున్నటువంటి ఆ యొక్క జ్ఞానం కానీ లేకపోతే నమ్మకం కానీ చాలా తక్కువ ఉంటుంది అనమాట. చాలా తక్కువ ఉంటుంది. ఎలా అయితే కనుక దీపం అప్పుడే వెలిగించాం అనుకోండి, చిన్న గాలి వచ్చింది అనుకోండి, వెంటనే ఆరిపోతుంది కదా. అలాగే మనకు కూడా ఎవరైనా సరే వెంటనే వచ్చి ఏదోటి వాళ్ళు అలాగే చెప్తారు, ఏం లేదు ఊరికే, అదేమో అంత అబద్ధం అని చెప్పి చెప్పారు అనుకోండి, చిన్న మాట ఏం అనలేదు వాళ్ళు, అసలేం డీటెయిల్స్ కూడా చెప్పలేదు, ప్రూఫ్ కూడా ఏమి ఇవ్వలేదు, వాళ్ళు అలాగే చెప్తారు, ఏం లేదు అక్కడంతా అని అన్నారు అనుకోండి, వెంటనే మనం ఓకే అయిపోయిందా, ఓకే వదిలేసి అని చెప్పి వదిలేస్తాం అనమాట. సో ఇది కోమల శ్రద్ధ. ఇంకా కొంతమంది ఏముంటారు అని అంటే కనుక, వాళ్ళు వస్తారు భక్తి మొదలు పెడతారు, కానీ ఏంటంటే కనుక వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లో మనసులో వేరే ఉద్దేశ్యాలు ఉంటాయన్నమాట వాళ్ళకి. సో నాకు పలానాది అవ్వాలి, ఎందుకంటే భక్తిలోకి వస్తే కనుక ఏమవుతుందంటే కనుక శుభదాకృతి అన్నమాట. మనకి తెలియకుండానే మన జీవితంలో ఎన్నో ఎన్నో మంచి రకాలైనటువంటి విషయాలు వస్తాయన్నమాట భక్తిలో. శుభదాకృతి, శుభం కలుగుతుంది అనమాట. ఇంకేమవుతుంది? భక్తి చేస్తూ ఉంటే కనుక మన యొక్క చెడ్డ కర్మలు ఏవైతే ఉన్నాయో, ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నాశనం అయిపోతూ ఉంటాయి, మనకు తెలియదు అవన్నీ కూడా వెనకాలన్నమాట. దానివల్ల ఏమవుతుంది? కొన్నాళ్ళకి భక్తి చేస్తూ ఉంటే కనుక మనకి ప్రశాంతత వస్తుంది. మనకి చుట్టుపక్కల అంతా కూడా ఆస్పిషియస్నెస్ గా ఉంటుంది. ఇంకొకసారి ఏమవుతుంది? మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫుల్ఫిల్ అయిపోతాయి. కానీ ఈ యొక్క కోమల శ్రద్ధతో వచ్చినటువంటి వాళ్ళు ఏంటంటే కనుక, వాళ్ళ కోరికలు తీరిపోతే కనుక ఏం చేస్తారు? మళ్ళీ భక్తిని వదిలిపెట్టి బయటకు వస్తారు, ఉంటారు కొన్ని రోజులు. వాళ్ళ కోరిక తీరిపోతే మళ్ళీ బయటికి వెళ్ళిపోతారు. ఇటువంటి వాళ్ళు భక్తిలో ఉన్నా సరే వాళ్ళు పరిపూర్ణత్వాన్ని వాళ్ళు సాధించలేరు, కోమల శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు. ఇంకా రెండవ కేటగిరీ, తర్వాత స్థాయి అన్నమాట. ఒక భక్తుడు వచ్చాడు, ఎలా అయితే కనుక దీపం వెలిగించిన తర్వాత ఏమైంది? ఆ దీపం కొంతసేపటికి పుంజుకుంటుంది, అప్పుడు కొంచెం చిన్న చిన్న గాలి వచ్చినా సరే ఏమీ అవ్వదు, ఆ దీపం వెలుగుతూనే ఉంటుంది. అలాగే మనం కూడా శ్రద్ధని మనము పెంచుకుంటే కనుక ఏమవుతుంది? మనకి మనకి శాస్త్రాల పట్ల పూర్తిగా జ్ఞానం ఉండలేకపోవచ్చు. ఎవరైనా వేరే వాళ్ళు వచ్చి మనల్ని తర్కం వాదించి, ఇది ఇంత కాదు, ఇది రైట్ కాదు, తప్పు కాదు అంటే కనుక మనము వాళ్ళని ఓడించలేకపోవచ్చు తర్కంలో. కానీ ఈ స్థాయిలో ఏంటి అని అంటే కనుక, వాళ్ళకి జ్ఞానం ఉండకపోయినా సరే వాళ్ళు ఏం చేస్తారు? మా యొక్క గురువు గారు చెప్పారు,
భక్తులు, శుద్ధ భక్తులు చెప్పారనేటువంటి ఒక శ్రద్ధతోటి వాళ్ళు ఎవరైనా మనకి తప్పుగా చెప్పినా సరే బ్రష్ అసైడ్, పక్కన తోసేస్తారు. తప్పు మీరు లేదు, శ్రద్ధ, శ్రద్ధతోటి మీరు చెప్పిన తప్పు ఏం కాదు. నాకు తెలియకపోవచ్చు, ఇప్పుడున్న స్థాయిలో నాకు తెలియకపోవచ్చు పూర్తిగా మీరు చెప్పినటువంటి విషయం, బట్ మీరు చెప్పిన విషయం కరెక్ట్ కాదు, సో నేను మా వాళ్ళని అడుగుతాను అని చెప్పేసి పక్కకు తోసేస్తారన్నమాట. ఈ రకమైనటువంటి శ్రద్ధ ఇది ఎలా వస్తుంది? భక్తుల సాంగత్యంతో వస్తుంది. రెండవది ఏమిటి? సింప్లిసిటీ, అంటే సరళ మనస్తత్వం కలిగి ఉండాలి. సో భక్తిలో ముందుకు వెళ్ళాలంటే కనుక ఎలా ఉండాలి? భక్తుడికి సింపుల్ గా ఉండాలి. ఏదో అబద్ధాలు చెప్పడము, మాయ చేయడము, లేకపోతే కనుక ఇక్కడవి అక్కడ చాడీలు చెప్పడము, వాళ్ళ ముందు ఒకటి మాట్లాడడము, వెనక ఇంకొకటి మాట్లాడడము. రెండు ఫేస్లు అన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి కూడా రెండు ఫేస్లు ఉంటాయి. బయట కనబడేది ఒకటి, లోపల ఒకటి ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి కూడా. కానీ భక్తులు ఎలా ఉండాలి? రెండు ఒకేలాగా ఉండాలి. సింప్లిసిటీ, సరళ మనస్తత్వం. ప్రభుపాద్ గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, ఏం చెప్తుంటారు? సింపుల్ లివింగ్, హై థింకింగ్. మన జీవితం ఎలా ఉండాలి? చాలా సరళంగా ఉండాలి. పొద్దున్నే లేవడం, మంగళారతి చేసుకోవడము, భగవంతుడికి భోగా అర్పించడము, జపం చేసుకోవడము, ప్రసాదం తినడము, ఏదైతే కనుక మన ఉద్యోగం వ్యాపారం ఉందో సింపుల్ గా ఎటువంటి మోసాలు లేకుండా చేసుకోవడము, వచ్చిన దాంతో సంతృప్తిగా మనం భక్తి చేసుకోవడము, కుదిరినంత వరకు మందిరానికి వెళ్ళడము, సేవ చేయడము, భక్తులకి భగవంతుడి గురించి చెప్పడం. ఇది సరళ జీవనం. కానీ మన ఆలోచనలు ఎలా ఉంటాయి? గోలోక బృందావనం దగ్గర ఉంటాయి మన యొక్క ఆలోచనలు, వైకుంఠంలో ఉంటాయి మన యొక్క ఆలోచనలు. ఎక్కడున్నది వైకుంఠం, గోలోక బృందావనం? ఎన్నో కొన్ని లక్షల కోట్ల కోట్ల మైళ్ళు, యోజనాల దూరంలో ఉంది. మన యొక్క ఆలోచన అక్కడ ఉంది, కానీ మన జీవితం ఎలా ఉంది? చాలా సింపుల్ గా ఉంది. అలాగే యొక్క సరళ మనస్తత్వంతో మనం ఉండాలన్నమాట. సో రెండవది ఏంటి అంటే కనుక యొక్క శ్రద్ధ అనేటువంటిది చాలా బలంగా ఉంది. ఈ యొక్క శ్రద్ధ అనేటువంటిది బలంగా ఉంది. ఎవరైనా వచ్చి చెడగొట్టాలని చెప్పి ప్రయత్నించినా సరే వెంటనే వీళ్ళు ఆ శ్రద్ధని పోగొట్టుకోరు, నమ్మకాన్ని పోగొట్టుకోరు. ఇంకా మూడవ రకము శ్రద్ధ ఏంటంటే కనుక చెప్పుకున్నాం కదా మనం ఇప్పుడే, ప్రహ్లాద్ మహారాజ్ లాగా. ప్రహ్లాద్ మహారాజ్ లాగా శ్రద్ధ అన్నమాట. ఆ కొండ మీద నుంచి తోసేసినప్పుడు అదే శ్రద్ధ, పడిపోతూ ఉన్నప్పుడు అదే శ్రద్ధ, కింద స్వామి పట్టుకున్నప్పుడు కూడా అదే శ్రద్ధ. రక్షిష్యతీతి విశ్వాసో, కృష్ణుడు నన్ను రక్షిస్తాడు, విష్ణువు నా నారాయణుడు నన్ను రక్షిస్తాడు, నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి పరిస్థితుల్లో పెట్టినా, ఎంత ట్రైయింగ్, ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్స్ లో పెట్టినా, మీకు భక్తి చేయడానికి ఎంత కష్టం వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా సరే మీరు భక్తిని గురువు పాదాలని, శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాలని వదిలిపెట్టనే పెట్టరు. ఇది ఎవరికి వస్తుంది? శుద్ధ భక్తి, భక్తిలో చాలా ముందుకు వెళ్ళిన వాళ్ళకి వస్తుంది. సో ఇటువంటి క్లాసిక్ ఎగ్జాంపుల్ మనం చూడడం, వినడమే. పాండవులు అన్నమాట. ఎన్ని కష్టాలు అనుభవించారండి అసలు. అన్ని రకాల కష్టాలు అనుభవించేశారు వాళ్ళు. వాళ్ళ ఆస్తి సంపద మొత్తం లాగేసుకున్నారు కౌరవులు. అయినా సరే నమ్మకం పోయిందా శ్రీకృష్ణ భగవానుడి మీద? లేదు. వాళ్ళ భార్యని ఏం చేయాలి? వివస్త్రం చెయ్యాలి అని చెప్పి అందరి ముందు పబ్లిక్ గా ప్రయత్నించారు. అయినా వాళ్ళ నమ్మకం పోయిందా? పోలేదు. వాళ్ళ ఇల్లుని తగలబెట్టి వాళ్ళందరినీ కూడా చంపేయాలి అని చెప్పి ప్రయత్నించారు. వాళ్ళ నమ్మకం పోయిందా? పోలేదు. అంతటి కష్టాలు వచ్చినా సరే వాళ్ళు వదిలిపెట్టలేదు స్వామి యొక్క పాదాలను ఎప్పుడు కూడా. అందుకే స్వామి కూడా ఏమైపోయాడు వాళ్ళకి? పూర్తిగా ఆయన శరణాగతుడు అయిపోయాడు ఆయనకి. భాగవతంలో సుఖదేవ్ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి చెప్తారనమాట. ఏం చెప్తారు? భక్తుల గురించి, అందరి గురించి కూడా చెప్పినప్పుడు, పాండవుల గురించి డిస్కషన్ వచ్చినప్పుడు, శ్రీకృష్ణ భగవానుడు పాండవులకి ఏమైపోయాడయ్యా అని అంటే కనుక, వాళ్ళకి రథసారథి అయ్యాడు, వాళ్ళకి దూత అయ్యాడు, వాళ్ళ రక్షకుడు అయ్యాడు, వాళ్ళకి రక్షకుడు అయ్యాడు, ప్రొటెక్టర్ అయ్యాడు, మెసెంజర్ అయ్యాడు. ప్రతిది ఏది కాదు పక్కనే ఉండి ఎంతో రక్షించాడు. ద్వారకావాసుల దగ్గర ఉన్నటువంటి సమయం కంటే కూడా ఎక్కువ పాండవులతోనే ఉన్నారు శ్రీకృష్ణ భగవాన్. ప్రతి కష్టంలోనూ కూడా వాళ్ళ వెనకాలే ఉన్నారు. ఎందుకున్నారు ఆయన? వదిలిపెట్టలేదు వాళ్ళు. అందుకే కుంతీదేవి ఏం ప్రార్థన చేస్తుంది? మళ్ళీ మళ్ళీ కష్టాలు రావాలి మాకు, వస్తే కనుక నువ్వు పక్కన ఉంటావయ్యా మాకు అని ప్రార్థిస్తుంది అనమాట.
ఈ రకమైన శ్రద్ధ పాండవులది, ప్రహ్లాద్ మహారాజుది. సో బలి మహారాజు కంప్లీట్ శరణాగతి ఆయన. ఇటువంటి శ్రద్ధ అత్యున్నతమైనటువంటి శ్రద్ధ. ఇది హయ్యెస్ట్. ఆ లెవెల్కి వెళ్ళాలి శ్రద్ధ. మనం ఆ లెవెల్కి మనం వెళ్ళాలి. ద్రౌపదీదేవి ఏం చేసింది? వస్త్రాపహరణం చేస్తున్నప్పుడు ముందుగా 2 చేతులతో కూడా పట్టుకుంది ఆవిడ. పట్టుకుని రక్షించు కృష్ణ అని చెప్పి ప్రార్థించింది. స్వామి రాల. తర్వాత ఒక చేత్తో పట్టుకుని ఒక చెయ్యి పైకి పెట్టి ఆవిడ ప్రార్థించింది. అప్పుడు రాలేదు ఆయన. ఇంకా చివరికి ఏం చేసింది ఆవిడ? 2 చేతులు కూడా పైకెత్తి సంపూర్ణ శరణాగతి, నీ ఇష్టం అయ్యా, నువ్వేం చేస్తే చెయ్యి అని చెప్పి మొత్తం పూర్తి నమ్మకంతో ప్రార్థించింది ఆవిడ, శ్రద్ధతోటి. అప్పుడు స్వామి ఏం చేశారు? అన్లిమిటెడ్ క్లాత్, తరిగిపోనంతటి వస్త్రాన్ని ఆయన ఇచ్చారు. ఇంకా దుశ్శాసనుడికి లాగి లాగి నీరసం వచ్చి పడిపోయాడు. అన్లిమిటెడ్ క్లాత్ ఇచ్చారు. అటువంటి శ్రద్ధ మనం తెచ్చుకోవడానికి, ఆ శ్రద్ధని మనం డెవలప్ చేసుకోవడానికి, మనం ఆ స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నించాలన్నమాట. సో అందుకే ఈ భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి యొక్క శ్రద్ధ లేనటువంటి వాళ్ళు ముందుకు వెళ్ళలేరు, ఎక్కువ రోజులు ఉండలేరు. భక్తి మొదలు పెట్టినా సరే శ్రద్ధ లేకపోతే ఏమవుతుంది? కొన్ని రోజులు వస్తారు, కొన్ని రోజులు ఫాలో అవుతారు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి మనం చెప్పుకున్నాం కదా కోమల శ్రద్ధ, దానికి ఇంకా మనం డెవలప్ చేసుకోకపోతే ఏమవుతుంది? వాళ్ళు వెంటనే పడిపోతారు, వాళ్ళు ముందుకు రాలేరు. వాళ్ళు చాలా మందిని చూస్తాం, మనతో పాటే భక్తి మొదలు పెట్టుంటారు. గీత జ్ఞాన్ ప్రోగ్రామ్ లోనే మనతో పాటు ఆ 18 days ప్రోగ్రామ్ అటెండ్ అయినటువంటి వాళ్ళు ఉంటారు. కానీ ఎంతమంది మిగిలారు? ఎంతమంది చేస్తూ ఉన్నారు కంటిన్యూ? వాళ్ళందరూ కూడా వచ్చారు, మనకంటే కూడా చాలా బాగా అర్థం చేసుకుని ఉండొచ్చు ఆ 18 రోజుల కార్యక్రమంలో. కానీ ఎంతమంది వచ్చారు, ఎంతమంది మిగిలారు, ఎంతమంది కంటిన్యూ చేస్తున్నారు? ఎందుకంటే కనుక ఈ యొక్క శ్రద్ధ అనేటువంటిది చాలా ముఖ్యం అన్నమాట. శ్రద్ధ లేకపోతే కనుక మనం ముందుకు వెళ్ళలేము. ఎవరైతే కనుక ఈ శ్రద్ధ లేకుండా ఉంటారో వాళ్ళు ఏమవుతారు? యాజ్ యూజువల్ జంతు ప్రపంచం, భౌతిక ప్రపంచం, మళ్ళీ మళ్ళీ ఇక్కడే 14 లోకాల్లో ఆ బ్రహ్మ బోనార్లోక పునరావర్తినోర్జున. అంతే, పైకి కిందికి, పైకి కిందికి, పైకి కిందికి. ఆ శరీరం, ఈ శరీరం, ఆ చెట్టు కొమ్మ మీద, ఈ చెట్టు కొమ్మ మీద తిరుగుతూ 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 ఇక్కడే ఉంటారు. సో కాబట్టి మనం ఏం చెయ్యాలి అంటే కనుక శుద్ధ భక్తుల సాంగత్యంలో, ఇంకోటి శాస్త్రాల మీద పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో, శ్రద్ధతోటి మనం ఏం చేయాలి? యొక్క భక్తి మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. శ్రద్ధ అనేటువంటిది చాలా చాలా ముఖ్యము. ఎలా అయితే కనుక మీరు ఒక కూర బాగా చేశారు, చాలా బాగా చేశారు, కానీ దాంట్లో ఉప్పు వేయడం మర్చిపోయారు, బాగుంటుందా? అది బాగోదు, ఎవరు అప్రిషియేట్ చేయరు. ఇంకా బాగా వంట తెలిసిన వాళ్ళు చెప్తారు, ఈవెన్ స్వీట్స్ లో కూడా కొంచెం ఒక చిటికెడు ఉప్పు వేస్తారంట, అప్పుడు బాగా టేస్ట్ వస్తుందని చెప్పేసి. చాలా తక్కువ, అది ఎక్స్పర్ట్స్ కి తెలుస్తుంది, మనకు తెలియదు. సో అలాగా మీరు ఎంతైనా ఎన్ని సంవత్సరాలైనా సరే యాంత్రికంగా భక్తి చెయ్యండి, కానీ మీరు చేసేటప్పుడు ఎలా అయితే కనుక కూరలో ఉప్పు లేదో, అలాగ మీరు భక్తి చేసేటప్పుడు అందులో శ్రద్ధ లేకపోతే ఆ భక్తి శ్రీకృష్ణ భగవానుడికి యాక్సెప్టబుల్ కాదు. మనం ముందుకు వెళ్ళలేము, అక్కడే ఉంటాము. అక్కడే ఉంటాం. ఆ శ్రద్ధ లేనటువంటి విద్యార్థి ఉన్నాడు అనుకోండి, వాడు అక్కడే ఉంటాడు. పబ్లిక్ ఎగ్జామ్ 10వ తరగతి వచ్చి అక్కడే మళ్ళీ 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 ఎన్నిసార్లు చదివినా సరే 10th ఎగ్జామ్ పాస్ అవుడు వాడు. ఎన్ని సంవత్సరాలు చదివి చిరాకు వచ్చి వాడే మానేస్తాడు, లేకపోతే పేరెంట్స్ పంపించడం మానేస్తాడు. అలాగే మనకు కూడా ఈ యొక్క భక్తిలో శ్రద్ధ లేకపోతే కనుక మనం శ్రద్ధ లెవెల్స్ పెంచుకోవడానికి ప్రయత్నించాలి. కోమల శ్రద్ధ నుంచి మీడియం లెవెల్ శ్రద్ధ, ఆ తర్వాత అత్యున్నతమైనటువంటి శ్రద్ధ. శ్రద్ధ లేకపోతే కనుక మనం భక్తిలో ముందుకు వెళ్ళలేమన్నమాట. సో అందుకే భక్తి అనేటువంటిది చాలా అరుదు. ఒకవేళ వచ్చినా సరే ఇందులో ముందుకు వెళ్ళి కంటిన్యూ అయ్యి భగవంతుని చేరుకోవడం అనేటువంటిది ఇంకా ఇంకా అరుదు. శ్రద్ధ అనేటువంటిది ముఖ్యంగా మనకు కావాలన్నమాట. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, నిజంగా శ్రద్ధ అనేది భక్తిలో ఎంత ముఖ్యమైనదో, ప్రతి విషయంలో కూడా శ్రద్ధ అనేది ఖచ్చితంగా కావాలి ప్రభుజీ. మంచి కర్మలు చేసినప్పుడు శ్రద్ధ అనేది లేకపోతే, పాపం బుద్ధి తక్కువగా ఉన్నా, తెలివితేటలు తక్కువగా ఉన్నా, శ్రద్ధ ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు.
కానీ ఎన్ని తెలివితేటలున్నా, జ్ఞానం ఉన్నా, శ్రద్ధ లేకపోతే వాడు సక్సెస్ కాడని చాలా చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. ప్రభుజీ మీరు ఇందా చెప్పారు కదా, కోమల శ్రద్ధ అని, కొంచెం తర్వాత కొద్దిగా హై, కొంచెం మీడియం శ్రద్ధ, అత్యున్నత శ్రద్ధ అని, వాటికి ఏమైనా నేమ్స్ ఉన్నాయి ప్రభుజీ? అలా కోమల శ్రద్ధ ఇంకా మాతాజీ అలా. అది అంటే కనుక మనం ఉత్తమాధికారి, కనిష్టాధికారి, మధ్యమాధికారి చెప్పుకుంటాం కదా, వాళ్ళకున్న క్యారెక్టరిస్టిక్ అనమాట అవి, శ్రద్ధ లెవెల్స్ ఓకే బట్టి. ఓకే ఓకే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, చాలా బాగా అర్థమయ్యేటట్లు చెప్పారండి. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. అంతా గురువుల కృప, శ్రీల ప్రభుపాదుల యొక్క కృప. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. రికార్డింగ్ పెట్టడానికి అవుతుందా, లేదంటే గీత జ్ఞానంలో మేడం మాతాజీ మీ లీడర్ ని అడగండి మాతాజీ, మీ యొక్క టీచర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి, వాళ్ళు పెడతారు మాతాజీ. ఏ గ్రూప్ లో ఉన్నారో మీకు తెలియదు కదా. సో ప్రతిరోజు కూడా మనకి తెలుగు గీత ఛానల్లో ఇది అప్లోడ్ చేస్తాం యూట్యూబ్ లో. సో అందులో ఉంటుంది మాతాజీ. ఇప్పుడు థీమ్ వైజ్ అని చెప్పేసి లింక్ లో వస్తుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక ఆటోమేటిక్ గా కొత్త వీడియోలు అన్ని వస్తాయి. లేకపోతే మీరు అందులోకి వెళ్ళి చూసుకుంటే కనుక మీకు దొరికేస్తాయి మాతాజీ. థీమ్ వైజ్ అని అప్లోడ్ చేస్తున్నారు ఆ వన్ ఫోల్డర్. డే తర్వాత చూడాలి కదా ఇవి. ఈ రోజే మధ్యాహ్నం అలాగా అప్లోడ్ చేస్తాం మాతాజీ. సరే ప్రభు. లేకపోతే ఒక్కొక్క రోజు లేట్ అయితే కనుక నెక్స్ట్ డే వస్తుంది. ఓకే హరే కృష్ణ ప్రభుజీ, ధన్వత్ ప్రణామం. హరే హరే కృష్ణ. కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. దండవత్.